ఆర్టీసీ అద్దె బస్సుల ఓనర్లు సమ్మెకు పిలుపునిచ్చారు. జనవరి 12 నుంచి సమ్మె బేట పట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీకి సమ్మె నోటీసు ఇవ్వనున్నట్లు తెలిపారు. స్త్రీ శక్తి పథకం కారణంగా బస్సుల నిర్వహణ వ్యయం పెరిగిందని అద్దె బస్సుల ఓనర్లు వాపోతున్నారు. అందుకుగాను ఒక్కో బస్సుకు 15,000 నుంచి 20,000 అదనంగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ఆర్టీసీ యాజమాన్యం చర్చలు జరిపినా ఫలితం లేదని తెలిపారు. ఒక్కో బస్సుకు 5,200 చొప్పున ఇచ్చే విధంగా సర్క్యులర్ జారీ చేసింది ఆర్టీసీ. దీంతో యజమానులు సంఘం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో సంక్రాంతి వేళ ఆర్టీసీ అద్దె బస్సుల ఓనర్లు ఆందోళనకు దిగుతున్నారు. దీంతో 2,419 ఆర్టీసీ అద్దె బస్సులు నిలిచిపోనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులపై మరింత భారం పడే అవకాశం ఉంది. ఏపీ ఆర్టీసీ అద్దె బస్సుల ఓనర్లు సమ్మెకు పిలుపునిచ్చారు. జనవరి 12 నుంచి సమ్మె బాట పట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీకి సమ్మె నోటీసు ఇవ్వనున్నట్లు తెలిపారు. శక్తి పథకం కారణంగా బస్సుల నిర్వహణ వ్యయం పెరిగిందని అద్దె బస్సుల ఓనర్లు వాపోతున్నారు. అందుకుగాను ఒక్కో బస్సుకు 15,000 నుంచి 20,000 అదనంగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ఆర్టీసీ యాజమాన్యం చర్చలు జరిపినా ఫలితం లేదని తెలిపారు. ఒక్కో బస్సుకు 5,200 చొప్పున ఇచ్చే విధంగా సర్క్యులర్ జారీ చేసింది ఆర్టీసీ. దీంతో యజమానులు సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలో సంక్రాంతి వేళ ఆర్టీసీ అద్దె బస్సుల ఓనర్లు ఆందోళనకు దిగుతున్నారు. దీంతో 2,419 ఆర్టీసీ అద్దె బస్సులు నిలిచిపోనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులపై మరింత భారం పడే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. సంక్రాంతి పండుగ వేళ ఏపీ ప్రజలకి ఊహించిన షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఏదైతే దూర ప్రాంతాల నుంచి కూడా సొంతూరు వెళ్లేందుకు పెద్ద ఎత్తున తరలి వెళ్తూ ఉంటారు. అలాంటి నేపథ్యంలో ముఖ్యంగా ఆర్టీసీ అదేవిధంగా రైల్వే మీద ఎక్కువ ఆధారపడుతూ ఉంటారు. తాజాగా ఆర్టీసీలోని అద్దె బస్సుల ఓనర్లు తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు పండగ ప్రయాణం చేయాలనుకున్న వారికి ఇబ్బందికరంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఈ నెల 12 నుంచి అద్దె బస్సుల ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సమ్మె బాట పట్టబోతూ ఉన్నారు. ఆర్టీసీలో అద్దె బస్సులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి నిర్వహణ భారం పెరిగింది. దానికి తగిన విధంగానే ఆర్టీసీ కూడా అదనంగా చెల్లించాలంటూ అద్దె బస్సులు ఓనర్లు కోరుతున్నారు. 15,000 నుంచి 20,000 రూపాయలు కూడా అదనంగా చెల్లించాలంటూ వాళ్ళు కోరుతున్నటువంటి నేపథ్యంలో ఆర్టీసీ మాత్రం దానికి సంబంధించి 5,200 రూపాయలు చొప్పున ఇచ్చే విధంగా బుధవారం సర్క్యులర్ జారీ చేసింది ఆర్టీసీ. దీంతో ఆ అద్దె బస్సుల ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వీటిని మేము నడపలేము, వీటి నిర్వహణ భారం అంతా కూడా మాకు నష్టాలు తెచ్చిపెడుతుందంటూ కూడా 12వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లాలంటూ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి వాళ్ళంతా కూడా సమ్మెకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 2,419 ఆర్టీసీ అద్దె బస్సులు ఇక నిలిచిపోవడంతో పండగ వేళ ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళకి ఇది పెద్ద ఇబ్బందికరంగా మారుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి వేగంగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఒక పక్క పండగ వేళ పెద్ద ఎత్తున ప్రయాణాలు ఉంటాయి. జనమంతా కూడా ఇటు రైల్వేని ఆర్టీసీని ఎక్కువగా ఉపయోగించుకుంటారు. ఈ సమయంలో అద్దె బస్సుల ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కొంత ప్రభుత్వానికి ఇబ్బందికరమని చెప్పుకోవచ్చు. ఇలాంటి వారి విషయంలో ప్రభుత్వం కూడా వీలైనంత వరకు పూర్తిగా కూడా సమస్యను సానుకూలంగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇక లేని పక్షంలో ప్రభుత్వం కూడా సీరియస్ గా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. మొత్తంగా ఏదైతే సంక్రాంతి పండుగ వేళ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అద్దె బస్సుల ఓనర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఆర్టీసీలో ఈ అద్దె బస్సులు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. దగ్గర 2,419 ఆర్టీసీ అద్దె బస్సులు కూడా ఈ విధంగా ఆగిపోతే మాత్రం పెద్ద ఎత్తున ఇబ్బందికర పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది. Right, thank you for the update, Narendra.